3వ తేదీ జూన్ 2026 రోజున గురువు మరి మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ జూలై 14వ తేదీ నుండి 12 ఆగస్టు వరకు గురువు అస్తంగతుడైపోతాడు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశిలోకి అక్టోబర్ 31వ తేదీన ప్రవేశిస్తాడు. మళ్ళీ ఏం జరుగుతుందంటే వక్రంలో ఈ యొక్క గురువు చెందుతాడు. ఎప్పుడు అనంటే 13వ తేదీ డిసెంబర్ రోజున. ఈ రకంగా మళ్ళీ ఏమవుతుందంటే సింహరాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశి వైపు నడవడం ప్రారంభిస్తాడు. ఈ రకంగా కర్కాటక రాశిలో ఎక్కువ కాలం ఉండటం, ఆ తర్వాత మళ్ళీ సింహరాశిలో ఉండటం, ఇదంతా కూడా జరుగుతుంది. అతిచారంలో ఉన్నటువంటి ఈ గురువు తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానాన్ని చూస్తాడు. ఈ చూసినటువంటి స్థానాలన్నీ కూడా పదిలమే, క్షేమకరమే, ఆనందకరమే, అద్భుతమే. ఆ తర్వాత ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉంటాడో మరి చూసేటువంటి రాశులేవి, ఏ రాశుల పైన ఈయన దృష్టి సారిస్తాడు అని అనుకుంటే ఇక్కడ మనకి కనబడుతోంది వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి. ఈ రాశుల వారు ఇంతకాలంగా ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అనుభవించారో ఆ కష్టాలకి నివృత్తి కలిగి మళ్ళీ లాభదాయకమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. శనైశ్వరుడు మీనరాశిలో ఉన్నటువంటి విషయం మీకు బాగా తెలుసు. మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది అని తెలుసు. శనైశ్వరుడు ప్రస్తుతం రేవతి నక్షత్రంలో ఉన్నాడు. చాలా కాలం రేవతి నక్షత్రంలోనే ఉంటాడు. ఈ రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి శనైశ్వరుడు భూమిని అంతటిని కూడా ఒక రకమైనటువంటి కంపనకి గురి చేస్తాడు. జలానికి సంబంధించినటువంటి సమస్యలని గురి చేస్తాడు. అనేక రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూడబోతున్నాం ఈ శనైశ్వరుడు రేవతి నక్షత్రంలో ఉన్న కారణంగా. కానీ దీన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఒక పెద్ద చేంజ్, ఒక బదలాయింపు, అలాగా మనం అర్థం చేసుకోవాలి. కానీ గురువు యొక్క దృష్టి వల్ల ఈ శనైశ్వరుడు ఏమవుతున్నాడు అంటే ఒక రకమైనటువంటి లోకి వెళ్ళిపోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రం చేత ప్రపంచం అంతటా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. విమాన ప్రమాదాలు జరుగుతాయి, రైలు ప్రమాదాలు జరుగుతాయి, పర్వతాలు బద్దలు అయిపోతాయి, జనం అంతా చచ్చిపోతారు. ఇదంతా ట్రాష్. అలా జరగదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడికక్కడే ఈ గురువు తన కంట్రోల్లోకి అన్ని గ్రహాలని తీసుకుంటున్నాడు. శనైశ్వరుడు ఎన్ని కష్టాలకి గురి చేసినప్పటికీ కూడా న్యూట్రలైజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎంచేత ఈ గురువు యొక్క దృష్టి వల్ల. ఈ వక్ర స్థితిలో మళ్ళీ కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో తప్పకుండా ఆయన వల్ల అనేక మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. సింహరాశిలో ఉన్నటువంటి పక్షంలో ఆయన దృష్టి ఏ రాశుల పైన సారిస్తాడు అని అంటే మనకి ధనుస్సు రాశి, కుంభరాశి, మేషరాశి. మళ్ళీ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగని చెప్పి ఈ రాశుల వాళ్ళే అద్భుతంగా ఉంటారంటే ఎంత మాత్రమూ కాదు. ఈ యొక్క గురువు యొక్క దృష్టి అనేటువంటిది అన్ని రాశుల